వైడ్ స్ప్రెడ్ పబ్లిసిటీ అయితే వచ్చింది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితని మార్చి 15వ తారీఖున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ తీహార్ జైల్లో ఉండగానే 11 ఏప్రిల్లో మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేసింది. ఆగస్టు 27న బెయిల్ పైన రిలీజ్ అయ్యారు. అప్పటి నుంచి కూడా ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి చాలా స్పష్టంగా. వచ్చిన తర్వాత ఆవిడ చాలా కంప్లీట్గా సైలెంట్ అయిపోయారు. అప్పుడు అందరూ అనుకున్నారు కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అప్పటికే, కాబట్టి సైలెంట్ అయ్యారని. కానీ ఆ టైంలోనే ఆవిడ భవిష్యత్ కార్యాచరణకి ఒక వ్యూహం అయితే రచిస్తూ వస్తున్నారు. ఎందుకంటే జైల్లో ఉన్నప్పుడు చాలా హర్ట్ అయ్యారు కవిత. ఎందుకంటే తను సరిగా పట్టించుకోలేదు, సరిగా హ్యాండిల్ చేయలేదు. ఒకసారి మీరు గుర్తుంచుకోండి, ఒక్కసారి కూడా దాదాపు 5 నెలల 12 రోజులు కవిత జైల్లో ఉంటే తండ్రి కేసీఆర్ ఒక్కసారి కూడా ఆమెను పరామర్శించడానికి కానీ చూడడానికి కానీ ములాఖత్కు వెళ్ళలేదు. కేటీఆర్ అయితే 1-2 సార్లు వెళ్ళారు, హరీష్ రావు వెళ్ళారు. అయితే వచ్చిన తర్వాత కూడా తను జైల్లో ఉన్నప్పుడు తనను జైలు పాలు చేసి ఒక మహిళని చూడకుండా, అది లిక్కర్ స్కామ్లో 5 నెలల 12 రోజులు జైల్లో పెట్టినప్పుడు తనను జైల్లో పెట్టిన బీజేపీ పట్ల బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి, తన తండ్రి ఎట్లాంటి ఒక అగ్రెసివ్ ప్రెజెంటేషన్ చేయలేదు, అగ్రెసివ్గా అటాక్ చేయలేదు ఎప్పుడు కూడా. అంటే తన కూతుర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ఆవేదన, కోపం ఆయనలో ఎప్పుడు కనిపించలేదనే ఆవేదన కవితలో అందరూ కనిపిస్తూనే వస్తుంది. అప్పటి నుంచే ఆవిడ ఒక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నారు. ఇది స్లోగా జరుగుతూ ఉంది. అప్పటిదాకా లేని తెలంగాణ జాగృతిని, నిజానికి తెలంగాణ కంటే ముందు, తెలంగాణ రావడానికి ముందు చాలా అగ్రెసివ్గా ఉండేది తెలంగాణ జాగృతి. చాలా కార్యక్రమాలు చేపట్టారు. అప్పటి నుంచి కొంత సైలెంట్ అయిపోయారు, కొంత స్తబ్దత అయితే వచ్చింది. కానీ మళ్ళీ ఎప్పుడైతే జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చారో అప్పటి నుంచి ఒక ప్రత్యామ్నాయ కార్యాచరణ చాలా స్పష్టంగా ఏర్పాటు చేసుకొని దాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. దీనికి ఇంకొక కారణం ఏంటంటే కేవలం తనని జైల్లో పెట్టిన బీజేపీ పట్ల సాఫ్ట్గా ఉండటం, లేదంటే ఉండాల్సినంత అగ్రెసివ్గా కానీ ఉండాల్సినంత ఆగ్రహం చూపించకపోవడం అనేది తనను బాధించింది. తర్వాత అధికారంలో కూడా నేను తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ కంటే ముందు నుంచి ఉన్నాను. ప్రత్యేకంగా తెలంగాణ సంస్కృతి ద్వారా, తెలంగాణ సంప్రదాయాల ద్వారా, బతుకమ్మ ఆటపాటల ద్వారా నేను తెలంగాణ ఉద్యమాన్ని బలంగా తీసుకెళ్లాను. కానీ అధికారం వచ్చిన తర్వాత కేటీఆర్ మంత్రి అయ్యారు, హరీష్ రావు మంత్రి అయ్యారు, సీఎం తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ తనకేం వచ్చింది? ఫస్ట్ టర్మ్లో ఎంపీ అయ్యారు, తర్వాత 2019లో ఎంపీగా ఓడిపోయారు, తర్వాత ఎమ్మెల్సీ అయితే ఇచ్చారు. కానీ తను మంత్రి పదవి కోరుకున్నారు, తను వర్కింగ్ ప్రెసిడెంట్గా కోరుకున్నారు. ఏది కూడా తనకు దక్కలేదు. స్లోగా తర్వాత నీకు సెకండ్ టర్మ్లో వచ్చేటప్పటికి కేటీఆర్ను ముఖ్యమంత్రి చేస్తారనే వాదన కూడా మొదలైంది. నా పరిస్థితి ఏంటి? తెలంగాణ ఉద్యమంలో ఇంత చురుగ్గా పాల్గొంటే ఒక మంత్రి పదవి కూడా నాకు రాలేదు. తన తోబుట్టు కేటీఆర్ మాత్రం ముఖ్యమంత్రి కావడానికి సన్నాహాలు చేస్తున్నారనే బాధ కవితలో స్పష్టంగా కనిపిస్తుంది. అప్పటి నుంచి ఒక కార్యాచరణ అయితే ఉంది మనోజ్. అంటే సార్, ఫస్ట్ ఒకళ్ళు అధికారంలో ఉన్నప్పుడే కనుక ఇటువంటి ఫైట్ కనుక జరిగి ఉంటే అప్పుడు పదవులు ఉన్నాయి కాబట్టి పంచుకోవడం కోసం గొడవ అనేది ఉండేది. కానీ ఇప్పుడు అధికారం లేదు, అటు తండ్రి పదవి కోల్పోయారు. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అయితే కొంత క్యాడర్ కోల్పోతుంది, కొంత వాళ్ళు ఇప్పుడిప్పుడే మళ్ళీ ఉత్తేజన ఇప్పే ప్రయత్నం జరుగుతోంది. ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కొంత నెగిటివ్ వైబ్స్ రావడం కానివ్వండి, ఆల్టర్నేట్గా బీజేపీయా మళ్ళీ బీఆర్ఎస్ ఏరిపుంచుకుంటుందా అనేటువంటి ఆలోచన సిచ్యువేషన్లో బీఆర్ఎస్ ఇప్పుడిప్పుడే అనేటువంటి సెకండ్లో డైరెక్ట్గా కేసీఆర్ ఉద్దేశించి తను డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడవచ్చు. బీయింగ్ ఏ డాటర్ తనకు యాక్సెస్ ఉంటుంది, వెళ్ళి మాట్లాడవచ్చు. లెటర్ రూపంలో రాయడాన్ని ఎలా చూడాలి? అంటే కొద్ది రోజులుగా తండ్రి కూతుళ్ళ మధ్యలో గ్యాప్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంట్లో చాలాసార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా తనకు రావాల్సిన రిజల్ట్ రాలేదు. తనకు రావాల్సిన ఏదైతే పదవులు కోరుకుంటున్నారో, ఏదైతే ప్రాధాన్యత కోరుకుంటున్నారో ఆ పదవులు, ప్రాధాన్యత తనకు దక్కలేదు. కాబట్టి ఇంకా సైలెంట్గా ఉండటం వల్ల ఉపయోగం లేదు. ఇక సైలెంట్గా తను చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేశారు, చెప్పాల్సిన వాళ్ళు అన్నీ చెప్పారు. అయినా కూడా ఫలితం లేదు. కాబట్టి తన అసంతృప్తి, తన ఆవేదన బహిరంగంగా చెప్పాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇది చాలా నిజానికి లెటర్ రాయాల్సిన అవసరం లేదు. ఇంటికి ఎప్పుడైనా వెళ్ళి చెప్పొచ్చు. అలా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దానివల్ల ఆశించిన ఫలితం రాలేదు. కాబట్టి ఆమె బహిరంగంగా ప్రజలకు తెలియాలి, నాకు అన్యాయం జరిగిందనో లేదు తన ఆవేదనగా ఉందనే విషయం ప్రజలకు తెలియజేయడం కోసమే ఆమె బహిరంగంగా లెటర్ రాశారు. రైట్. ఇంకా కూడా సార్, ఇక్కడ నెగిటివ్ దాంట్లో రాసుకొచ్చిన దాంట్లో ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడితే బాగుండేది, బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడితే బాగుండేది, తర్వాత
వక్ఫ్ బిల్లు గురించి మాట్లాడితే బాగుండేది, ఉర్దూలో మాట్లాడకపోవటం అనేది తను ఒక నెగిటివ్ కూడా రాసుకొచ్చింది. అంటే ఇప్పుడు ప్రజెంట్ బీసీ గురించి తను పోరాడుతోంది, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ గురించి కూడా తను కొన్ని సందర్భాల్లో మీటింగ్స్ ఆర్గనైజ్ చేసింది, జాగృతి కూడా పెద్ద ఎత్తున మళ్ళీ ఈ వక్ఫ్ బిల్ వాటి గురించి చర్చా కార్యక్రమాలు పెడుతోంది. వీటి ద్వారా తను పాజిటివ్ గెయిన్ చేయాలనుకుంటున్నారా? ఇందులో మెన్షన్ చేసి కేసీఆర్ను కార్నర్ చేసి తను పాజిటివ్ గెయిన్ చేయాలనుకున్నారా? నేను నిజానికి మీకు ఇంతకుముందు ఒక మాట చెప్పాను. కవిత జైలు నుంచి వచ్చి కొద్ది రోజులు సైలెంట్గా ఉన్నప్పుడే ఒక వ్యూహాన్ని రచించుకున్నారని, ఒక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారని కూడా నేను కొద్దిసేపటి క్రితం మీకు చెప్పాను. ఆ ప్రత్యామ్నాయ మార్గం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లే ఒక బీసీ ఎజెండా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎజెండా తీసుకున్నారు. మనం చూసాం చాలాసార్లు బీసీల రిజర్వేషన్ల కోసం చాలాసార్లు పోరాడారు. ఈవెన్ మన ధర్నా చౌక్లో ధర్నాలు కూడా చేశారు, రోడ్డు పైకి ఎక్కి కూడా ఆందోళన చేసిన సందర్భం మనం చూస్తాం. ఒక బీసీ ఎజెండా తీసుకున్నారు. మన సమాజంలో దాదాపు 55% ఉన్న బీసీల పట్ల ఒక వాళ్ళ పక్షాన పోరాడితే మెజారిటీ తన వైపు ఉంటారు, మెజారిటీ తరపున తన ఒక నాయకురాలిగా ఎదగాలి అనే ఒక వ్యూహం తనకుంది. దాంతోపాటు కులగణన కోసం గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి కులగణన మన రాష్ట్రంలో చేపట్టారు, కులగణన పూర్తయింది. కానీ అంతకన్నా ముందు నుంచి కూడా కులగణన జరగాలి అని గట్టిగా గొంతెత్తిన నాయకురాలు కల్వకుంట్ల కవిత. దాంతోపాటు ఎస్సీ రిజర్వేషన్కి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అట్లాగే మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో నిర్మించాలి, అక్కడ పెట్టాలి అని కూడా ఆమె చాలాసార్లు డిమాండ్ చేశారు. దానికోసం అసెంబ్లీ స్పీకర్ని కూడా చాలాసార్లు కలిశారు. మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక బీసీ ఎజెండా తీసుకున్నారు, ఒక ఎస్సీ ఎజెండా తీసుకున్నారు, ఎస్సీ రిజర్వేషన్లకు అనుకూలంగా కూడా ఆవిడ చాలాసార్లు మాట్లాడుతూ వస్తున్నారు. ఇక్కడ ఈ రజతోత్సవ సభలో కూడా ఉర్దూలో మాట్లాడుంటే బాగుండేది. అంటే మన దగ్గర తెలంగాణలో అయితే ముస్లిం పాపులేషన్ ఎక్కువ, ఉర్దూ ఒకప్పుడు అధికార భాషగా ఉండేది, ఇప్పుడు కూడా ఒక 3 భాషల్లో ఒక అధికార భాషగా ఉంది ఉర్దూ. అలాంటి ఉర్దూలో మాట్లాడడం ద్వారా ఇక్కడ ఉన్న మైనారిటీలని మనం సంతృప్తి పరిచే వాళ్ళం, మనం సంతోష పెట్టే వాళ్ళమని ఈ ఎజెండా మీకు స్పష్టంగా కనిపిస్తోంది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎజెండా కనిపిస్తోంది కల్వకుంట్ల కవిత దగ్గర. అంటే సార్ ఇది బయటకి ఇప్పుడు లీక్ అయింది కాబట్టి మనం చర్చించుకుంటున్నాం. ఈ లీక్ అయినటువంటి విషయాల ద్వారా కేసీఆర్కే ఇది చేస్తే బాగుంటుంది అనే రకంగా తను సజెషన్ ఇచ్చారనుకోవాలా, ఇది వార్నింగ్ అనుకోవాలా? ఇది బయటకు లీక్ అయింది కాబట్టి దీని ద్వారా ఇప్పుడు కేసీఆర్ని కార్నర్ చేసి కవిత ఏదైనా పాజిటివ్ తీసుకోవాలనుకునే ప్రయత్నం చేశారా? నిజానికి కవిత లేవనెత్తిన అంశాలు చాలా సీరియస్ అంశాలు. కేసీఆర్ మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ ఏంటి? తెలంగాణ ఉద్యమకారుల్ని పక్కన పెట్టారు. అధికారం రాకముందు ఉద్యమం నడుస్తున్న రోజుల్లో ఎవరినైతే తన ఉద్యమ సాఫల్యం కోసం వాడుకున్నారో, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కరివేపాకులాగా తీసేశారనేది ప్రధానంగా చాలామంది తెలంగాణ ఉద్యమకారులు, అది కోదండరాం కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఆరోపించారు తెలంగాణ ఉద్యమకారుల్ని వాడుకొని వదిలేశారు అని. అట్లాగే ఇదే విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు పదే పదే కేసీఆర్ విమర్శించేవి. అలాంటి అంత తీవ్రమైన విమర్శ ఈరోజు కవిత చేస్తున్నారు. అంటే ఇది ఆషామాషిగా ఏదో చిన్న స్థాయిలో ఏదో అలకతో పూనింది కాదు. అట్లాగే మీరు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వరు, మీరు ఎవరిని కలవరని, ఇంకా నిజానికి ఆవిడ ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యే అని మాత్రమే అన్నారు. మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వరు కేసీఆర్ అధికారాలు ఉన్నప్పుడు అనేది చాలా విమర్శ వచ్చేది. అలాంటి విమర్శ అంటే ఒక ప్రతిపక్ష పార్టీలు, ఒక ప్రత్యర్థులు చేసినంత తీవ్రమైన విమర్శలు కవిత చేశారంటే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. నేను అంటే నిజానికి ఆవిడ ఇంట్లో లేదా బంధువుల మధ్య జరగాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసి తనకు ఉపయోగం లేదు అనుకున్నప్పుడు తన ఆగ్రహాన్ని, తన ఆవేదనని, తన మనసులో ఉన్న బాధని బహిరంగంగానే చెప్పాలనుకుంటున్నారు. దీంట్లో బీజేపీ అంశం కూడా ప్రస్తావించారు. బీజేపీ గురించి మీరు ఇంకా మాట్లాడితే బాగుండేదేమో, బహుశా నేను బీజేపీతో చేత బాధించబడ్డాను కాబట్టి నాకు అనిపిస్తోంది అలా కూడా మాట్లాడుకొచ్చారు. అంటే బీజేపీ గురించి ఇంకా బీఆర్ఎస్ దోస్తీలో ఉంది అనేటువంటి భావనలో కవితున్నారా? ఇంకా నిజానికి ఈ విషయం కూడా కవిత లేవనెత్తడం అనేది చాలా సీరియస్ ఇష్యూ. బీఆర్ఎస్ మీద ఇది చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు, 2000 లాస్ట్ ఇయర్ జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే మెసేజ్ని కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళింది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ బాగా దెబ్బతింది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు కూడా చాలాసార్లు ఒప్పుకున్నారు, చాలా బహిరంగంగానే ఒప్పుకున్నారు. కాంగ్రెస్ మమ్మల్ని బదనాం చేసింది, మేము బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నామని, బీజేపీతో ఒక్కటయ్యామని చెప్పి అది మమ్మల్ని బాగా దెబ్బతీసింది, మేము మా ఓటమికి అది కూడా ప్రధాన కారణం అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చాలాసార్లు చెప్తూ వస్తున్నారు. అదే ఇష్యూని ఇప్పుడు
కవిత లేవనెత్తడం అనేది పార్టీని బీఆర్ఎస్ను చాలా ఇబ్బందులు పెడుతుంది. ఇదే ఇష్యూని ఈరోజు చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నారు. మేము ఎప్పుడో చెప్పాం బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని, ఇప్పుడు కవిత కూడా అదే విషయాన్ని చెప్పారనేది. ఇది బీఆర్ఎస్ని చాలా ఇరుకున పెట్టే అంశం. అయితే ఈ విషయంలో మాత్రం కవిత హట్ అయ్యారు. తనని జైల్లో పెట్టిన పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్ ఎందుకు మా నాన్నకి? ఆ పార్టీని తీవ్రమైన విమర్శలు చేసి ఉంటే రెండు రకాలుగా లాభం జరిగేది. ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న విమర్శలకు, అన్న ఆరోపణలకు ఒక గట్టి సమాధానం వెళ్ళేది. అట్లాగే పర్సనల్గా తనను దాదాపు 6 నెలల పాటు జైల్లో పెట్టిన పార్టీ పట్ల తనకొంత ఒక సంతోషం, ఒక సంతృప్తి కలిగేది. అంటే నా శత్రువుని మా నాన్న కూడా శత్రువుగా చూశాడు, మా నాన్న వాళ్ళని తీవ్రంగా విమర్శించాడు అని తనకు సంతృప్తి కలిగేది. ఈ రెండు రకాలుగా ఆమె బీజేపీ పట్ల సరిగ్గా మాట్లాడకపోవటాన్ని, కేవలం 2 నిమిషాలే మాట్లాడటాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు కవిత. రైట్, చంద్రమౌళి గారు గెట్ బ్యాక్ టు అగైన్ ఒకసారి రాఘవ్ గారి దగ్గర. రాఘవ్ గారు, మీకు అర్థమైంది కదా పొలిటికల్గా జరుగుతున్న సినారియో ఇది. సో చాలామంది బంధువుల చేత లేకుంటే మధ్యవర్తుల చేత ప్రయత్నం చేసి ఎటువంటి సిచ్యువేషన్ లేదిక, గత్యంతరం లేదిక, ఏదో రకంగా నా మెసేజ్ వెళ్ళాలి, అటువంటి మెసేజ్నే లెటర్ ద్వారా పంపించారు ఆవిడ. సో తర్వాత ఇది బహుశా చూసిన తర్వాత ఇది ఎమోషనల్గా కనెక్ట్ చూసుకుంటే డాడీ అని చెప్పి 3-4 చోట్ల నాకు కూడా కొంచెం ఇట్లా ఉంది అని చెప్పి చాలా గౌరవప్రదంగానే రాశారు. కానీ ఇక్కడ కేసీఆర్ గారు కొంచెం మొండిగా, కొంచెం పక్క వాళ్ళ మాటలు వినరు కాబట్టి, అండ్ మీరు ఒక్కటి నమ్మండి, ఇవన్నీ చేస్తున్నారంటే ఆయనకు ఒక మైండ్లో ఒక ఆలోచన ఉంటుందిగా. ఫస్ట్ నుంచి ఆయన క్యాడర్లో ఉన్న వాళ్ళందరినీ దూరం పెడుతున్నారు, కొన్ని విషయాలు నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎందుకు వాళ్ళు లాస్ట్ ఎలక్షన్స్లో ఓడిపోయారంటే వాళ్ళకి ఆయనకి కొన్ని పాయింట్స్ తెలుసు. ఇవన్నీ తెలిసిన విషయాలు. ఈ నెగిటివ్ పాయింట్స్ ఇవి ఏవైతే రాసినాయో అవన్నీ ఆయనకు తెలిసినయే. బట్ ఆయన ఆలోచన